నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ గారిని మరియు సోనియా గాంధీని కేవలం కక్షపూరితంగానే వేధించారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు ఉన్నారు. అక్కడ నమస్తే. ఇది కేవలం రాజకీయ పూరితమైన కక్ష లెక్కనే చూసుకోవచ్చా? ఇది రాజకీయ కక్ష ఒకటే కాదమ్మా, ఇందులో చాలా గూడు కుటాని ఉంది. ఎట్లయితే బీజేపీ గవర్నమెంట్ సంస్థలను వాడుకుంటుందో ఇది ఒక నిదర్శనం. ఈడీని ఎట్లా వాడుకుందో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎవరు విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిప్పు కావాలా. ఈడీ ఇచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా కోర్టు కొట్టేసిందంటే ఈ కేసులో అసలు కూసింత కూడా బలం లేని కేసుని పట్టుకొని ఎలక్షన్ల ముందు ఒక మెయిన్ ప్రధాన అపోజిషన్ పార్టీ ఫండ్స్ అకౌంట్స్ సీజ్ చేసి వాళ్ళని ఫండ్స్ లేకుండా ఫైనాన్షియల్ గా దెబ్బతీయడానికి ఈడీని వాడుకొని ఓట్ చోరీ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ని వాడుకొని ఎట్లా వన్ సైడ్ పవర్ లోకి వచ్చిందో చూశారు. ఎలక్షన్లు అయిపోయిన కొద్ది రోజులకే ఈ కేసు అందులో ఏమి లేదని నిర్ధారణ అయింది. అంటే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ అడ్డం పెట్టుకొని రాజకీయంగా చలామణి కావడానికి బీజేపీ వాడుతుందని క్లియర్ కట్ గా ప్రజలకు అర్థమవుతుంది. మేము ఈ రోజు నిరసన రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఎంక్వైరీ చేసినందుకే కాదు, ఈ రాజ్యాంగంగా విరుద్ధంగా వాళ్ళు గెలిచిన ఎలక్షన్ల తీరు నిరసనిస్తూ ఆ తీరులో వాళ్ళు గెలిచింది కాబట్టి ఆ ఎంపీ ఎలక్షన్లు కూడా రద్దు చేసి ఫేర్ అండ్ ఇదిగా మళ్ళీ ఎలక్షన్లకు కూడా పోవాలని మా డిమాండ్. ఎందుకంటే ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలుగా, ఒక కాంగ్రెస్ అభిమానిగా ఈ రోజు చూస్తుంటే దేశాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూస్తున్న మంగరేగాని ఏం చేస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలకు విరుద్ధంగా పనిచేయడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన ఉన్నదో దాని గొంతుకు నుల్మాలని ఒత్తేసేసి పవర్ లోకి వచ్చి ఇలాంటి చేస్తున్న కార్యక్రమాలని చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ పరంగా ఇలాంటివి అయితే ఉన్నాయో వీటిని అన్ని కూడా ఎలక్షన్స్ ఏవైతే వాళ్ళు గెలిచారో అవన్నీ రద్దు చేసి మళ్ళీ ఫేర్ అండ్ ఇదిగా ఎలక్షన్కి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు ఇంతన్నా నైతిక విలువలు ఉంటే ఇమీడియట్ గా బీజేపీ స్టెప్ డౌన్ చేయాలా, గవర్నమెంట్ ని రద్దు చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసుకొని మళ్ళీ ఎలక్షన్ కి రావాలని, అప్పుడు దమ్ముంటే అప్పుడు ఫేర్ గా ఎలక్షన్లు గెలిచి తర్వాత పరిపాలన చేయాలని మేము మోదీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఈ సిచ్యువేషన్ తో చూసుకుంటే మోదీ అమిత్ షాకి సంబంధించి కావాలనే ఇటు టార్గెట్ చేసినారు అనిపిస్తుంది. అసలు 100% కావాలని చేశారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీని అరెస్ట్ చేసి వేధిస్తే ఇటు మా ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారిని అంత ఏజ్ పెద్ద వయసు ఉన్న ఆయనను కూడా పట్టుకొని ఇంత హింసిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కుంగిపోతారని వాళ్ళు ఒక పథకం ప్రకారమే చేశారు. కానీ ఇది తెల్లదొరల మీద కొట్లాడిన పార్టీ కాబట్టి మోడీ మీద కొట్లాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపుకి ఎప్పుడు కూడా రెడీ ఉంటాము. కొట్లాడి దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాం. ఇప్పుడు ప్రజలు చూశారు, ఆనిముత్యం లెక్క బయటకు వచ్చారు. ఎట్లయితే మంటలో వజ్రం బయటకు వస్తుందో అట్లా మంచిగా బయటకు వచ్చారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏవైతే కుట్ర చేశారో వాటిని అన్నిటి కూడా మేము ప్రజల ముందు పెడుతూ ఇట్లా వీళ్ళు ఎలక్షన్లు గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడన్నా నమ్మండి, ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోండి. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో చదువుకున్నవి కూడా మోసపోతున్నారో వాళ్ళందరూ కూడా గ్రహించాలా. ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టాండ్సే. పవర్ లోకి వచ్చినాక ప్రజల కోసమో లేకపోతే యువకుల కోసమో మహిళల కోసమో ఆలోచిస్తలేరు. ఎంతసేపు బడా బాబులతోటి కుమ్మక్క ఈ దేశాన్ని ఎట్లా అమ్మేసేయాలనే దాంట్లో పోతున్నారు. కాబట్టి దేశం బాగుండాలంటే, బలహీన బడుగు వర్గాలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుంటది. కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రతి ఒక్కరి ఈ నైతిక అవసరం ఇప్పుడని తెలుసుకోవాలని తెలియజేస్తుంది. పార్టీ ఫిరాయించిన అంశాలకు సంబంధించి ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని రక్షించాలని ఢిల్లీలో తిరుగుతుంటే ఇక్కడ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నామండి, ప్రతి విషయంలో కూడా దొంగనే దొంగ దొంగ అన్నట్టున్నది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ చేసిన పనులు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ అన్నట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధం ఆడుతున్నట్టు చూపిస్తున్నది ప్రజలు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి తగు బుద్ధి చెప్తారు.